హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం లేట్ పెడుతున్నానండి. చూడండి, నేను మా ఇంట్లో చేసుకునే పూజ మీకు కొంచెం చూపించబోతున్నాను. ఇలా వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకుంటామండి. భిక్షాటనకి వెళ్ళేప్పుడు ఇలా 5 ఇళ్ళలో అయితే భిక్షాటన చేసుకొని రావాలి. ఇలా చూడండి, మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేప్పుడు ఇట్లా హారతి అగరబత్తి ఇలా చూపించేసి తనకి పూజ చేసి పంపిస్తామండి. ఎందుకంటే దారిలో ఏ ఆటంకం రాకూడదు వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి మేము ఇలా ఖచ్చితంగా పూజ చేస్తామండి. మీ ఇళ్ళల్లో కూడా ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేను ఎలా చేసుకుంటున్నానో మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా 5 ఇల్లులు భిక్షాటన చేసుకొని వచ్చాక చేసుకొచ్చిన బియ్యము ఏదైతే డబ్బులు ఉందో కొంతమంది రూపాయి, 2 రూపాయలు, 11 రూపాయలు, 21 రూపాయలు అలాగే వేస్తారండి. అలా వేసిన దాన్ని బట్టి మనం తీసుకొచ్చేసి మనం మళ్ళీ తిరుపతికి వెళ్తే తిరుపతిలో ఉండిలో వేయటం కానీ జరుగుతుంది. లేదంటే అదే డబ్బులు తీసి ప్రసాదం చేసేప్పుడు మనము దానికి వాడేయటం జరుగుతుందండి. అలా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ తీసుకొచ్చిన బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యం నానబెట్టేసి పిండి దీపాలు పెడతారండి. నేనైతే ముందే నైట్ నానబెట్టేసి పెడతాను, ఎందుకంటే శుద్ధిగా ఉంటాం కాబట్టి. ఆ పిండి దీపమే నేను పెడతాను, ఎందుకంటే ఇది అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి. మా పెద్దవాళ్ళు అయితే ఈ తీసుకొచ్చిన బియ్యం కూడా అప్పటికప్పుడు నానబెట్టేసి విసరకర్రంతో, అంటే అరసల పిండి ఎలా చేస్తారో అలా మిక్సీ పట్టేసి అప్పటికప్పుడు పెడతారండి. అలా కాకుండా నేను ముందే చేసి పెడతాను, ఎందుకంటే టైం దొరకదు కాబట్టి. చూడండి, ఇలా కాలు మొక్కేసి అంత చేసి పంపిస్తాను. మళ్ళీ వచ్చాక ఆ చెంబుకైతే ఇగో ఇలా పూజ చేసుకుంటానండి. నేను ఇలా వంట చేసిందంతా అయితే నేను పెట్టలేదండి, లేట్ అవుతుందని చెప్పేసి. చూడండి, ఇలా ఆ చెంబుకైతే భిక్షాటన చేసుకొచ్చిన చెంబు అండి ఇది. ఇలా ఆ చెంబుకి ఎవరెవరైతే వేసారో అది అలాగే పెట్టేసి నేను దీపం అయితే అంటించుకుంటాను, ఎందుకంటే అలా చేస్తే చాలా అదృష్టం అండి. ఇలా అంతా చేసుకొని పూజ చేసుకుంటాను. చూడండి, అన్నీ నీట్గా చదురుకొని మా దేవుడి గది అంతా నీట్గా శుభ్రం చేసుకొని ఇలా పూలు అలంకరించుకొని తులసి మాల ఖచ్చితంగా వేసుకుంటానండి. ఇలా వచ్చేసి పిండి దీపాలు చూడండి, అది వచ్చేసి బియ్యం పిండి అండి. అదే ఒక దీపం పెట్టచ్చు, లేదా అదే బియ్యం పిండిని 7 దీపాలు పెట్టచ్చండి. నేను అలా కాదు, దీపం అంతా ఒకటే దగ్గర చేసేసి నెయ్యి వేసి దీపం పెట్టిస్తానండి. చూడండి, తులసి మాల వేస్తాను వెంకటేశ్వర స్వామి. నేను పెట్టిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.